మొన్న వీడియో చేస్తానండి, సగంలో ఆగిపోయింది. అందుకని ఆపేసాను ఆ వీడియోను. అంటే సగమే పెట్టాను, సరిగా అర్థం కాదు చూసేవాళ్ళకి కూడా. ఇప్పుడు చెబుతున్నాను ఏనండి. 4 ఎకరాల 47 సెంట్లు బాలసాని రాజేశ్వరరావు ఆయన కొడుకులు ఆక్రమించారు, కబ్జా చేశారండి. 4 ఎకరాల 37 సెంట్లు అమ్మేశారు వాళ్ళు. 10 సెంట్లు ఖాళీగా ఉంది. ఆ 10 సెంట్లు అన్న తమ్ముళ్ళు ఇద్దరు పోటీలు పడి 5 సెంట్లుగా పంచుకొని ఇళ్ల స్థలం అది ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు అది 35 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటుంది. ఆ స్థలంలోకి ఎవరు రారు, కట్టరు, వాళ్ళు అమ్మటానికి కూడా కుదరదు. అది ఇప్పుడు ప్యాట్ బాగు చేసి అమ్మాయిలు చూస్తున్నారు. అది దయచేసి ఎవరు కొనగాకండి. ఎందుకంటే అది మేము కోర్టులో వేసుకున్నాం, దాన్ని కోర్టులో నడుస్తుంది. మమ్మల్ని ఎంఆర్ఓలు కూడా మాకు మోసం చేశారు దాన్ని. అది 10 సెంట్ల స్థలం అయితే 5 సెంట్లు అని చెప్పి మాకు చెప్పారు. మేము 5 సెంట్లు అనుకొని చెప్పి మేము అప్లికేషన్ పెట్టాము. అది చూస్తే తర్వాత 10 సెంట్లు అది. అయితే ఇప్పుడు ఆ స్థలం ఏమైందంటే సీతానగరం అండి, గుంటూరు జిల్లా ఇది అనుకుంటారేమో, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం బోటేటంటి గోరా కాలనీ. 5 ప్యాట్ల తర్వాత మా ప్యాట్ అది. 5 ఇల్లుల తర్వాత మా ప్యాట్ అది మధ్యలో ఉంటుంది. బాగా పలకలుగా ఉంటుంది ఆ ప్యాట్ కూడా, చక్కగా ఉంటుంది ప్యాటు. ఆ ప్యాట్ని ఇప్పుడు వాళ్ళు ముళ్ళ చెట్లు ఉన్నాయి. అంతకుముందే 3 సార్లు బాగు చేశారు వాళ్ళు. మళ్ళీ పెద్ద ముళ్ళ చెట్లు మలిచిన దాంట్లో పెద్ద పెద్ద దూలాల్లాగా అయిపోయిన చెట్లు కూడా. అది కోట్లు వేసిన కానీ ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని బాగు చేసి ఎంతో కొంత కంపాలని వాళ్ళు బోకర్లను పెట్టుకొని బోకర్లకి డబ్బు ఎరచి మీరు తీసుకురాండి బేరగాళ్ళని, మేము 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ ప్యాట్కి అమ్ముటాకి వాళ్ళు చూస్తున్నారు. దయచేసి ఆ ప్యాట్ ఎవ్వరు కొనగాకండి. బోటేటంటి మెయిన్ రోడ్డు పక్కన, అది మెయిన్ రోడ్డు పక్కన 5 ప్యాట్ల తర్వాత 5 ఇల్లు తర్వాత, ఇంకా అర్థం అవ్వాలని చెప్పి నేను చెబుతున్నాను వివరంగా. 5 ఇల్లు తర్వాత ఉంది అది. దానికి ఆ ప్యాట్కి ఎదురు ఒక కోమటోళ్ళు ఉన్నారు, చిల్లర కొట్టు ఉంది ఆ ప్యాట్కి ఎదురు. అవన్నీ మీకు ఎందుకంటే గుర్తుండాలి, ఎవరైనా కొంటాకి వెళ్ళినా కూడా గుర్తుండాలని చెబుతున్నాను నేను. ఈ బోకర్లు డబ్బులకి ఆశపడి బేరగాళ్ళని తెస్తున్నారు. ఎవరు కూడా మోసపోకాకండి. అది ఎందుకంటే దొంగ ప్యాట్ అది మా దగ్గర నుంచి కబ్జా చేసి అమ్ముతున్నారు వాళ్ళు. అది ఎవరు కొనగాకండి. అవి మా పేర్లు మీద ఉన్నాయి, అడంగల్లే కానీ రికార్డులాగా మా పేర్లు మీద ఉన్నాయి. 5 ఎకరాల మాకు 20 సెంట్లు భూమి గవర్నమెంట్ ఇచ్చింది. అది వాళ్ళు 4 ఎకరాల 47 సెంట్లు ఆక్రమించారు. బాలసాని రాజేశ్వరరావు వాళ్ళ కొడుకుల పేరు కూడా మరి దేవసుందర్రావు, కళ్యాణ్ సుందర్రావు వాళ్ళ పేర్లు. ఈ అసలు పేర్లు అవి. వేరే పేర్లు వాళ్ళు పిలిచే పేరు అక్కడ డైలీ పిలిచే పేర్లు ఏంటంటే అనిలు, బుజ్జి అని పిలుస్తారు వాళ్ళని. గోరా కాలనీలో వాళ్ళు కూడా జగన్ సార్ పార్టీలో ఉంటారు వాళ్ళు. ఆ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఆ భూమి ఆక్రమించి ప్యాట్లు వేసి అమ్మేసుకున్నారు. ఇది జగన్ సార్కి తెలుసో తెలీదో మాకు మడికి తెలీదు. కానీ ఆ సార్కి అందరూ చెడ్డ పేరు తెచ్చారు చాలామంది కూడా. ఎందుకంటే భూములు ఆక్రమించుకొని స్థలాలు ఆక్రమించుకొని ఇష్టం వచ్చేట్టు చేశారు ఆ పార్టీని అడ్డం పెట్టుకొని. అలా చేశారు కాబట్టి ఆ పార్టీ కూడా పోయింది. అలా ఎవరు కూడా చేయగాకండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు కూడా జాగ్రత్త పడండి. ఎవరు కూడా అన్యాయంగా అక్రంగా భూములు స్థలాలు ఆక్రమించగాకండి, కబ్జాలు చేయగాకండి. వాళ్ళు ఒక రౌడీజంగా గోండాయిజంగా చేశారు. 5 ఎకరాల 20 సెంట్ల భూమి అంటున్నా కానీ నేను, దాంట్లో 81 సెంటు మరి సముద్రాలు చెరుబాబు ఆక్రమించాడు. ఆయన కొడుకుల పేరు కూడా అసలు పేర్లు వేరు అంటే డైలీ పిలిచే పేర్లు వేరు ఉంటాయి. వాళ్ళు కూడా మరి కోడల్లో కొడుకులు మనవాళ్ళు కలిసి దాన్ని ప్యాట్లేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మారు దాన్ని 81 సెంట్ని. 2019లో 2వ నెలలో జరిగింది ఇది. అది ఎక్కడో లేదు, సెటిల్మెంటు సీతనార్లో సెటిల్మెంటు కరెంట్ ఆఫీస్ ఉంది, అక్కడ కొత్తగా పెట్టారు కరెంట్ ఆఫీసు. సెటిల్మెంట్లో స్కూల్ కూడా ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది, అంగన్వాడీ స్కూలు గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్కి ఎదురుగా ఆ ప్యాటు అది అక్రమంగా కట్టారు. ఇప్పుడు దాంట్లో ఇల్లులు కట్టి కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారు. ఆ స్థలాలు అమ్మేసి ఇల్లులు కట్టి కూడా అమ్మేశారు. అది ఒక రౌడీజంగా ఒక గోండేసంగా జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు ఎవరైనా చెబుతానంటే మరీ ఇలా వెళ్ళిపోయి ప్యాట్లు తెలియకుండా కొనేస్తున్నారు. మీరు నష్టపోతారు. రేపు రోజున ఆ భూమి మాకు మరి గవర్నమెంట్ వచ్చేసి సర్వే చేసి మరి కొలతలేసి మాకు ఇచ్చే పని అయితే వాళ్ళు మీకు అనవసరం పోతే మీకు అయ్యి మీ డబ్బు పోయి శని పట్టినటువంటిది. కోర్టుల చుట్టూ పొలిటికల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు వాళ్ళు అక్రంగా ఏంటంటే దౌర్జన్యంగా మమ్మల్ని మా ఇంట్లో 2 చంపేశారని కూడా చెప్తాను నేను.
మా అన్నయ్యని మా అమ్మను చంపేశారు. ఎందుకంటే ఈ భూముల కోసమే, ఈ భూముల కోసమే చంపేశారు. 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కబ్జా చేసి ఆక్రమించుకొని ప్యాట్లు వేసుకొని వాళ్ళు అమ్మేసుకున్నారు. అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. వాళ్ళ కోట్లు బలుగుతున్నాయి ఆ భూములు. జగన్ సార్ ఇంటి దగ్గరలో ఉంది అది, ఆ భూమి కూడా ఎంత దూరంలో కూడా లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య వచ్చాడు, ఇంకా రేట్లు పెరిగినాయి. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య కూడా ఇటువంటి భూముల్ని ముందు ఎవరి వాళ్ళకి సర్వే చేసి కొలతలేసి ఎవరి వాళ్ళు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎంఆర్ఓ వాళ్ళకి కూడా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు అన్నయ్య ముందు ఎంఆర్ఓ వాళ్ళకి శవడాలు తీయాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అసమట్టి ఈ ఎక్కడెక్కడ భూములు ఉంటాయా భేదోలి అని చెప్పి వాళ్ళు కబ్జాదారులకి లంచాలు కాసిపడి అమ్మేసుకుంటున్నారు. మరి ఆ ప్యాట్లు వేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, అడంగల్లో రికార్డుల్లో దొంగ పుట్టిస్తున్నారు. ఆన్లైన్లో అసలు పేరు తప్పించి కబ్జాదారుల పేర్లు ఎక్కిస్తున్నారు ఎంఆర్ఓ వాళ్ళు లంచాలు తీసుకొని. ఈ పనులు చేయకుండా చంద్రబాబు అన్నయ్య వాళ్ళకి కొద్దిగా బుద్ధి చెబితే బాగుంటుంది. ఈఆర్ఓ ఆర్ఐ సర్వే గారు ఎంఆర్ఓ మున్సిపాలిటీ కమిషనరు వీళ్ళు చేసే పనులు వీళ్ళ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. తల మీద నీళ్ళు లేకుండా చేస్తున్నారు. బీదవాళ్ళు భూములు ఆక్రమించుకొని కబ్జాలు చేసి వీళ్ళు అమ్ముడిపోయి, అధికారులు కూడా అమ్ముడిపోయి కబ్జాదారులతో చేతులు కలిపి వాళ్ళతో కొమ్మక్కైపోయి మాకు న్యాయం జరగకుండా పోతుంది. ఇప్పటికైతే చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇసుమంటి చూడాలని నేను అడుగుతున్నాను. ఈ వీడియో ఎవరైనా చూసినా కూడా మరి వాళ్ళకి పంపించాలని నేను అడుగుతున్నా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏమైనా తెలుసుంటే చంద్రబాబు అన్నయ్యకి కానీ, లోకేష్ బాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ వీడియో పంపించండి. ఎందుకంటే నేను మరీ నేను ఇదే వీడియోలు చేస్తున్నాను. నేను మరి కొంతమందికి ఇసుకు పుట్టచ్చు చూసే వాళ్ళకి. ఎందుకంటే మా సమస్య అసమాటిది, మా బాధ అసమాటిది. చెప్పుకుంటున్నా, అందరూ చెప్పుకుంటున్నా వీడియోల ద్వారా. ఎందుకంటే మామూలుగా చెప్తే ఎవరు ఎట్టలా, ఇట్లా వీడియో ద్వారా అని చెప్తే ఎవరైనా విని ఎవరికన్నా దయ కలిగి కనికరం కలిగి మా మీద కొంచెం ఏదో జాలి చూపిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మరి మా కుటుంబాన్ని అల్లకొల్లాలు చేశారు ఈ కబ్జాదారులే కానీ, అధికారులే కానీ. మా జీవితాలతో ఆడుకున్నారు వాళ్ళు. మరి ఎంఆర్ఓ వాళ్ళు నన్ను కుర్చీ ఎత్తి కొట్టబోయారు, మరి పోలీస్ స్టేషన్లో పెట్టబోయారు, మరి పోలీసులకు అప్పు చెప్పారు, ఎన్నో చేశారు వాళ్ళు. నన్ను ఈ రకంగా నన్ను చాలా యాతన పెట్టారు. ఇది భూమి గురించి నేను మాట్లాడతాను, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే పదే చెబుతున్నాను. ఆ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు పార్టీలో చేరి ఇంకొంచెం పలుకుబాటు సంపాదించుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ స్థలాలు ఉన్న భూములు ఉన్న ఆక్రమిస్తున్నారు. అలా ఎవరు చేయగాకండి, పార్టీలకి చెడ్డ పేరు తెగాకండి. అట్లా చేసే మరి జగన్ పార్టీ గారు మరి పార్టీ పోయింది. మరి ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళని తెలుసుకోండి. ఎందుకంటే ఇటువంటి పనులు ఎక్కడ కూడా చేసినా కూడా చేయని కాకండి. ఎవరైనా చేసిన వాళ్ళకి కొద్ది భయం పెట్టండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఎవరు భూములు అయితే ఆక్రమించి కబ్జాలు చేస్తున్నారో తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి అప్పు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి చంద్రబాబు అన్నయ్యకి నేను ఎన్నో అర్జీలు పెడుతున్నాను. మరి లోకేష్ బాబుకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎన్నో అర్జీలు నేను పెడుతున్నా. మరి ఇంతవరకు నాకు ఎటువంటి సమాధానం లేదు. మరి మన కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకు మెసేజ్ కూడా పెట్టారు. ఏమని, పై అధికారులకు పంపిస్తున్నాం, పెద్దవాళ్ళకి పంపిస్తున్నాము, మీ సమస్య అనేది మీకు న్యాయం జరిగిద్దని చెప్పేసి మాకు మెసేజ్ పెట్టారు. మరి ఇంతవరకు ఆ మెసేజ్ వచ్చిందే కానీ ఇంతవరకు వేసిపంటి మరి న్యాయం మాకు జరగలేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఏనండి అర్థం చేసుకోండి. దేనికంటే మేము చాలా బాధలు పడ్డాం, వాళ్ళతోటి చాలా అనుభవించాం, కష్టాలు పడ్డాం, చాలా యాతన పడ్డాం. మా ఇల్లు తగలబెట్టారు, పూరిల్లు అయితే ఇల్లు కూడా తగలబెట్టారు. ఇంట్లో జొరబడిపోయి పెట్టి పగలగొట్టి, చెక్క పెట్లు పగలగొట్టి, మరి తలుపులు పగలగొట్టి ఇంట్లో జొరబడి, మరి ఆ ఇంట్లో ఈ పట్ట, భూమికి సంబంధించిన పట్ట, ఇంటికి సంబంధించిన పట్ట అవి తీసుకొని వెళ్ళిపోయారు ఈ కబ్జాదారులు. తర్వాత మా అన్నయ్య చంపేశారు. తర్వాత మా అమ్మ తిరుగుతుంటే మా అమ్మను 4 సార్లు మా అమ్మను కొట్టారు, సేవలో పడేసి కొట్టారు, ఎల్లకాడ పిలిచి కొట్టారు. మా అమ్మతో ఎట్టి పనులు చేపించుకున్నారు, ఎట్టి సాగి చేపించుకున్నారు. 10 సంవత్సరాలు ఎల్లలో పాసి పనులు చేపించుకొని ఆమెను కొడితే ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ 3 సార్లు మేము హాస్పిటల్కి వెళ్ళి నయం చేయించాం. 4వసారి తట్టుకోలేకపోయింది ఆ దెబ్బలకి. పెద్ద వయసు అయిపోయిందామా, పెద్ద వయసు అయిపోయి 80 సంవత్సరాలు ఒకటి. మరి ఆమెని ఆ రకం కొట్టారు. ఆ కొట్టిన దెబ్బలకి ఆమె మరి చనిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాం, గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయిందామా. ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు కూడా లేవు దానికి. మరి ఎందుకు చెప్తున్నాం, మీరు అర్థం చేసుకోండి, చూసేవాళ్ళు కూడా అర్థం చేసుకోండి. మా వీడియోలు చూసేవాళ్ళు నేను పదే ఇదే మాట చెబుతాను. మీరు అందరూ నన్ను ఏదైనా తప్పులుంటే కూడా క్షమించాలి మీరు. ఎందుకంటే నా సమస్య, నా బాధ అది. ఎందుకంటే మీ పుట్టోళ్ళు చెప్పుకుంటే 10 మందికి తెలియాలి.
మా సమస్య అనేది తెలియాలని చెప్పి నేను వీడియోలు చేస్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ కూడా నాకు అసలు అవసరం లేదు, కాకపోతే దీనికోసం నేను దిగాను. అంటే ఎంతమంది కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎక్కడ తిరిగినా కూడా మమ్మల్ని లెక్క చేయట్లేదు, అధికారులు లెక్క చేయట్లేదు, మరి కబ్జాదారు మమ్మల్ని లెక్క చేయట్లేదు, ఇరుగు పొరుగు కూడా మమ్మల్ని లెక్క చేయట్లేదని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఈ ఛానల్ పెట్టిన కాంచి నేను వీడియోలు చేస్తున్నాను. మరి పదే ఇదే వీడియోలు చూడలేరు కదా, అందరూ చూడలేరు కాబట్టి అన్ని రకాల వీడియోలు నేను తీస్తూ ఉంటా. అంటే గుళ్ళు అయినా, చర్చిలు అయినా, మసీదు అయినా సరే ఏదైనా జరుగుతున్నా కూడా అవన్నీ నేను తీస్తూ ఉంటాను. అన్ని వీడియోలు పెడుతున్నాను. అన్నీ చూస్తున్నారు, బాగానే చూస్తున్నారు. బాగానే నాకు సబ్స్క్రైబ్ కానీ లైక్లు కానీ బాగానే కొడుతున్నారు, బాగానే చేస్తున్నారు. అందరూ బాగానే చూస్తున్నారు. మా ఛానల్ కూడా చాలామంది అడుగుతున్నారు, నన్ను అడిగాల్లో చేపిస్తున్నారు వీడియోలు కూడా నా చేత. మరి ఇంకా మీరు చూసిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు మీరు 4 పంపిస్తే వాళ్ళు ఒక 4 పంపిస్తారు. అట్లా మాకు కొంచెం ముందుకెళ్తాం మేము కూడా. నాకు చదువు లేదు, ఎట్లా చెప్పాలో తెలియట్లేదు. నాకు చేత అయిన వరకు నేను చెప్తున్నాను. ఎవరు కూడా నన్ను ఎగతాళి చేసుకోవద్దు, కొద్దిగా ఎవరు కూడా కోప్పడకాకండి. ఎందుకంటే నాకు చదువు లేదు కాబట్టి నేను ఒక మోటిదాన్ని, ఒక మొరటిదాన్ని. నాకు ఏంటంటే కూలీ నాలి చేసుకొని బతికి, కష్టం చేసుకొని బతికి, మేము కష్టం చేసుకొని బతికిన వాళ్ళం మేము. కానీ ఒకళ్ళ జోలికి ఒకళ్ళ ప్రస్తావం మేము పట్టించుకోవడం కాదు. మా పనులు ఏంటో మేమంటో, మా బిడ్డలను పోషించుకోవటం ఏంటో, మా ఇల్లు కట్టుకోవటం ఏంటో, ఈ రకంగా మేము తిప్పలు పడేవాళ్ళం. ఎండకి, గాలికి, వర్షానికి తడిచి మేము కూలి పనులకి వెళ్ళేవాళ్ళం. రాళ్ళ మీద ఎట్టి చాకలు చేసాము మేము. కొండరాళ్ళు మోసాము, ఇసుక మోసాము, రబ్బీసు మోసాము, కార్రాయి మోసాము, సిమెంట్ రాయి మోసాము, ఇటుక రాళ్ళు అన్నీ ప్రతి పనులు మేము రారీలు మేము చేసి మరి అప్పుడప్పుడు తెచ్చుకొని మేము బిడ్డలను పోషించుకున్నాం. మేము కష్టపడ్డాం. ఎవరు సొమ్ముకి మేము ఆశపడలేదు. కానీ మా ఆస్తి అంతా కొల్ల కొట్టేశారు. మరి ఒక రౌడిజంగా, ఒక గోండాజంగా జరిగింది ఇది. ఎందుకంటే మీరు వినాలి, ఇటువంటి వినాలి. ఎందుకంటే మా చరిత్ర ఇది, మా జీవిత చరిత్ర. మా అమ్మకారు కానించి, మరి మా కానించి, మా బిడ్డల కానించి జరుగుతుంది ఇది. ఇన్ని తరాలకి, 4 తరాలకి జరుగుతుంది. ఇప్పుడు 5వ తరం కూడా వచ్చింది. ఈ 5 తరాలకి కూడా మేము ఎంతో నష్టపోయాం. వాళ్ళలో ఎంతో నష్టపోయాం. మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఇది, గవర్నమెంట్ ఇచ్చింది మాకు. ఇందిరాగాంధీ టైంలో వచ్చిన భూములు. బంగారు తల్లి ఆమె. లేని వాళ్ళకి భూములు ఇచ్చిందాం. ఆ తల్లి సల్లం తల్లి, బంగారు తల్లి. అసలు తల్లి మరి పోయి మట్టిలో ఉంది. మరి ఎప్పటికైనా ఎవరైనా చనిపోవాల్సింది తప్పదో, ఎవరైనా ఇప్పుడు నేనే రేపు రోజు పోవాల్సిందే తప్పదు. ఎందుకంటే ఆ ఉన్నా కూడా దేశాన్ని బాగు చేసింది. ఆమె ప్రజలను బాగు చేసింది, ప్రజలకి న్యాయం చేసింది. ఆమె లేని వాళ్ళకి, బీదవాళ్ళకి అని బతకండి అని చెప్పి 2 ఎకరాలు 54 సెంట్లు భూమి ఇచ్చింది, 10 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చింది. బతకండి అని ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో ఇవ్వాలంటే ఎవరికైనా కష్టమే. ఈ రోజుల్లో లేదు ఎవరు. ఎందుకంటే జనాభా పెరిగిపోయారు ఎక్కడికి. ఇదివరకంటే భూములు ఖాళీగా ఉన్నాయి, స్థలాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి జనాభా తక్కువ కాబట్టి ఆ భూములు ఆ రోజుల్లో పంచారు. ఈ రోజు పంచాలంటే పంచలేకపోతున్నారు. ఇవాళ రోజు 5 సెంట్లు ఇవ్వాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆ రోజు సౌక రోజులు. ఈరోజు మరి ఇవాళ కొనలేకపోతున్నారు. ఇవాళ లేనివాడు వెళ్ళి స్థలం కొనాలంటే కొనలేకపోతున్నాడు. మరి మాది 5 ఎకరాల 20 సెంట్లు భూమి. అంత భూమిని మేము పోగొట్టుకొని మేము చాలా బాధపడుతున్నాము, చాలా అవస్థపడుతున్నాము. ఇప్పుడు కూడా మా మీద బెదిరింపులు. ఇప్పుడున్న ఎంఆర్ఆవు కానీ, కబ్జాదారులు కానీ, పోలీసులు కానీ ఇప్పుడు కూడా మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా మమ్మల్ని బాధ పెడతాను. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళం మేము. మా అమ్మ కానించి, మరి మా కానించి, మా బిడ్డల కానించి, మా బిడ్డల కానించి కూడా మేము తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేము పార్టీ అన్న కూడా మమ్మల్ని కొట్టారు, చాలా బాధ పెట్టారు. మా అమ్మని కొట్టారు, మా అమ్మనైతే బూతులోనే కొట్టారు. వెళ్ళి ఓటేసే రోజు బూతులోనే కొట్టారు. అనిపించకుండా ఏమంటారులే కానీ ఆ పెద్ద ఆమెను పట్టుకొని కొట్టినందుకు వాడేమన్నా సుఖపాడో వాడు అంతగా ఉన్నంత అనిపిస్తాడు. పెద్దది గౌరవం లేకుండా కూడా తల్లి లాంటి దాన్ని కూడా గౌరవించకుండా మరి బూతులకి వెళ్ళి కొట్టాడు. ఓ టేబుల్కి వేసామని చెప్పి కొట్టాడు. మరి ఆ రోజుల్లో మరి ఎన్టీ రామారావు వచ్చారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి మరి తెలుగుదేశం పార్టీ అంటే మా అమ్మ చాలా అభిమానం. ఎన్టీ రామారావు అన్న, నాగేశ్వరరావు చాలా అభిమానం. ఆమెకేమంటది, మా తమ్ముళ్ళని ఆడతామా, ఆమె తమ్ముళ్ళని ఆడది. వాళ్ళ సినిమాలు వస్తే ఒక్కో సినిమా 20 సార్లు 30 సార్లు చూసేది. వాళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు అనేది ఎన్టీ రామారావు అని, నాగేశ్వరరావు అని. అంత అభిమానం వాళ్ళంటే. తర్వాత ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఆ పార్టీకి ఓటేసిందామా. తర్వాత మమ్మల్ని అట్ట వేయమని, మేము అట్ట వేసాం. మా బిడ్డల్ని అట్ట వేయించాం. ఇప్పుడు మా బిడ్డలకు పుట్టిన బిడ్డలు కూడా అట్ట వేయిస్తున్నాం మేము ఓట్లు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని మరి మమ్మల్ని చాలా బాధ పెట్టి ఇబ్బంది పెట్టారు. మరి అంత భూమి పోగొట్టుకొని మేము ఈ రోజున అద్దెలు కొంటున్నాము. ఏమీ లేదు మాకు. కూలీ నాలి చేసుకొని బతుకుతున్నాము.
చాలా అగసాట్లు పడుతున్నాం. ఇప్పుడు కూడా మమ్మల్ని ఏది ఎత్తున్నారు, బాధపెడుతున్నారు మీరు వినండి. ఎందుకంటే నేను మరీ చెబుతున్నా అంటే ఇదే మాట చెబుతున్నానంటే ఎవరో విసుక్కోగాకండి, బాధపడకాకండి. నేను తిరుగుతున్నా, ఇప్పుడు తిరుగుతున్నా. ఎందుకంటే 2003 కాంచి నేను తిరుగుతున్నా. అంటే అప్పుడు ఉన్నది ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కానీ మరి ఎందుకని మరి ఆ రోజుల్లో చేయలేకపోయారు. మరి ఇప్పుడైనా చేస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడైనా మాకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నా. నేను ఒకటే మాట చెబుతున్నా, ఇళ్ళ మొత్తం అమ్మేసారు పొలం వాళ్ళు, ఏం లేదు, ఒక 10 సెంట్లే ఖాళీగా ఉంది. సీతానగరం బోటేటంబటి గోరా కాలనీ 5 ఇళ్ళ తర్వాత ఉంది ఆ ప్యాటు. అది ఎవరు దయచేసి కొనగాకండి. కొన్నారంటే నష్టపోతారు. ఎందుకంటే పక్కన ప్యాటు మా అన్న ఇది అమ్మేశారు వాళ్ళు, కబ్జాదారులు. అమ్మేస్తే దాంట్లోకి 10 మందో 15 మందో మారారు ఆ ప్యాట్లోకి. ఎవరు వెళ్ళినా కూడా ఆ ప్యాటు కొన్నవాళ్ళు చనిపోతున్నారు ముందు. ఆ ప్యాటు కొన్నవాళ్ళు 2-3 ఆ ఇంట్లో చనిపోతున్నారు. అట్లా మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు ఆ ప్యాటు. వాళ్ళు వేరే వాళ్ళు వస్తే వాళ్ళు చనిపోతున్నారు. అట్లా జరుగుతుంది. అట్లా ఇప్పుడు కుటుంబం ఆ కుటుంబం అయితే కుటుంబం లేకుండా పోయింది ఆ ప్యాటు కొన్నవాళ్ళు. ఇప్పుడు మా ప్యాట ఉంది ఇళ్ళ స్థలం 10 సెంట్లు. ఆ దాంట్లోకి 35 సంవత్సరాలు ఇంతవరకు ఎవరు కొన్నవాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు. ఆ కబ్జాదారులు కూడా దాంట్లో రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు భయం, ఏమైనా జరిగిద్దని భయపడుతున్నారు వాళ్ళు కూడా. కాకపోతే ఎవరికైనా అమ్మాలని వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు పోటీలుగాన పంచుకున్నారు దాన్ని 5 సెంట్లుగా. కానీ అవి మా పేర్లు మన ఉన్నాయి. దయచేసి ఎవరు కొనగాకండి. వాళ్ళు దొంగ రిజిస్టులు చేపించి, దొంగ సంతకాలు పెట్టించి, దొంగ సాక్ష్యాలు పెట్టుకుంటున్నారు. ఇలా చుట్టూ ఉన్న వాళ్ళు దొంగ సాక్ష్యాలు. వాళ్ళంతా కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు ఎవరు లేరు. ప్యాట్లు ఇచ్చినప్పుడు, ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు, పొలాలు ఇచ్చినప్పుడు వాళ్ళు లేరు అసలు. కొత్తగా వచ్చి కొనుక్కొని ఉన్నవాళ్ళు వాళ్ళతో దొంగ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు వాళ్ళు కబ్జాదారులు. ఎవరు కూడా దయచేసి కొనగాకండి. మీ అందరికీ నేను నమస్కారం, దండాలు పెట్టుకుంటున్నాను. ఆ ప్యాట్ కొనారంటే నష్టపోతారు. ఎందుకంటే నష్టపోతారు. కొన్నారు, మీరు డబ్బు పోయిద్ది, మీ కుటుంబం నాశనం అయిపోయింది, మీ కుటుంబం చనిపోతారు. వెళ్ళగాకండి. ఆ ప్యాట్లోకి ఎవరు వెళ్ళగాకండి, కొనగాకండి. నేను ఎందుకంటే మరీ చెప్తాం, మేము చూస్తున్నాం కాబట్టి, వింటున్నాం కాబట్టి, మేము పక్కనే ఉంటున్నాం కాబట్టి. ఇప్పుడు మేము వచ్చి తాడేపల్లిలో ఉంటున్నాం. ఎందుకంటే మా పిల్లలను పద్దాగా బాధ పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నానని చెప్పి నేను సీతనారులో వచ్చి తాడేపల్లి అద్దుకుంటున్నాను నేను. మీరు అందరూ ఏనండి, మరి చూడండి, మా ఛానల్ కూడా చూడండి. ఎందుకంటే నేను ఎన్నో కష్టాలు బాధలు పడ్డాను. నాకు 12 సంవత్సరాల వయసులోనే మ్యారేజ్ అయింది. నాకు 18 సంవత్సరాలు వచ్చేసరికి మా భర్త గారు చనిపోయారు. మరి అప్పటి నుంచి నేను కష్టాలు పడుతూనే ఉన్నాను. మరి పుట్టింట్లో ఎవరో ఆదుకునే వాళ్ళు లేరు, అత్తింట్లో ఆదుకునే వాళ్ళు లేరు. మరి కష్టపడే బతికాం మేము. ఎందుకంటే మా నాన్నగారు లేరు, అటు చూస్తే అత్తమామ లేరు. మరి నా భర్త ఒంటిరోడు ఇచ్చి చేస్తే తనకి 35 సంవత్సరాలు ఉంటాయి, నాకు 12 సంవత్సరాలు ఉంటాయి. మరి ఇది చేశారు. ఏం చేస్తాం, కాయగారు మనిషి కనపడేవాడు కాదు. మరి ఇది చేశారు. మరి తర్వాత ఆయనకి ఏమో హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. మరి 2 బిడ్డలు కలిగారు. ఆ 2 బిడ్డలు నేను పోషించుకుంటున్నాను, కష్టపడ్డాను. ఇప్పుడు వరకు నేను కష్టపడి సాకిన బిడ్డల్ని. మరి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు ఆ బిడ్డలు కూడా. మరి పెద్దవాళ్ళు అయ్యి ఆ బిడ్డలు వాళ్ళని పోషిస్తున్నారు. ఆ బిడ్డలు నన్ను అన్నీ ఆదుకుంటున్నారు. ఏది చేయాలన్నా ఆ బిడ్డలు, నాకు ఏది పెట్టాలన్నా చేయాలన్నా వాళ్ళేను. నాకు ఈ సహిలు ఆ పిల్లలే. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన బిడ్డలు వాళ్ళు. ఆ 2 బిడ్డలను కూడా సంపేలను చూశారు వాళ్ళు. నా బిడ్డల మీద ఖర్చు పెట్టుకొని చంపేయాలని చూశారు. కానీ దేవుడు యేసయ్య బతికిచ్చాడు, యేసయ్య కాపాడాడు. మరి నేను దేవుడిని నమ్ముకున్నాను, యేసయ్య నమ్ముకున్నాను. మరి ఎన్నో కష్టాల నుంచి ఒడ్డినేసాడు దేవుడు కూడా నన్ను. ఎన్నో బాధల నుంచి ఒడ్డున పడ్డాను. యేసయ్య నమ్ముకున్నాను. యేసయ్య నన్ను, మరి మా అమ్మగారు కానీ మా ఇంట్లో కుటుంబాలు కానీ ఎవరైనా సరే, అక్క చెల్లి అన్నదమ్ములు కానీ మొత్తం మేము యేసయ్య నమ్ముకున్న వాళ్ళం, యేసయ్య ప్రార్థన చేసుకున్న వాళ్ళం. మరి ఆ చర్చిలకి వెళ్తాం మేము. మరి చర్చికి వెళ్ళినా కూడా ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ప్రతి వీడియో తీయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చూడపోయినా చూసేవాళ్ళు ఏ వీడియో చూసేవాళ్ళు ఈ వీడియో చూస్తారు కాబట్టి నేను పెడుతున్నాను. నాలో తప్పు లేకుండా పెడుతున్నాను. నాలో ఏమైనా తప్పు ఉంటే మీరు అందరూ క్షమించాలి. ఎందుకంటే ప్రతి వీడియో నేను తీస్తూ ఉంటాను. వాళ్ళు కొంతమంది పిలిచేలా తీపిస్తూ ఉంటాను. మా వీడియో తీసి అంతే అని చెప్పేసి అంటారు. తీస్తూ ఉంటాను. నేను తీనని అన్నం తీస్తాను, నేను తీసి పెడతా ఉంటాను. మేము చూడపని పెడతా ఉంటాను. ఆ వీడియో కూడా 2-3 సార్లు వింటాను మామూలుగా. అది వీడియో బాగుంది అనుకుంటే నేను యూట్యూబ్లో పెడతా. అది బాగలేదంటే నేను డిలీట్ చేసేస్తా. ఆ వీడియో ఎక్కిస్తాను నేను. బాగుంటే ఆ వీడియో బాగుంటే 2-3 సార్లు వింటా నేను. 2-3 సార్లు కూర్చొని ఖాళీగా 1 గంట సేపు అయినా ఖాళీ కూర్చొని వీడియో శాంతం వింటా. ఒకసారి అర్థం కలదు, 2 సార్లు అర్థం కాదు, 3 సార్లు వింటా. అప్పుడు అర్థం చేసుకొని అది బాగుంది అనిపిస్తే నేను దాన్ని యూట్యూబ్లో పెడతా. లేకపోతే ఆ వీడియో నేను తీసేస్తా. ఒక్కొక్కరు అన్నారు అనుకో, మా వీడియోలు ఎవరు తీస్తున్నారు. ఇంతవరకు నన్ను ఎవరు అలా మాట, ఇంతవరకు ఎవరు. మన డాక్టర్ గారిది తీశాను, కొత్తగా పెట్టున్నారు బోసమ్మ సెంటర్లో, మరి మసీద్ ఎదురుగా హాస్పిటల్లో. ఇప్పుడు స్వామి మాల వేస్తున్నారు డాక్టర్ గారు. మరి తనకు తెలియకుండా వీడియో తీసా. తర్వాత చెప్పా వెళ్ళి, సార్ మరి నేను వీడియో తీశాను మీ షాప్ గురించి, డాక్టర్ గారు పెట్టారు, ఇక్కడ వచ్చి చూపించుకోండి అని చెప్పి నేను వీడియో చేశాను సార్ అంటే, సార్ ఏం పర్లేదండి అన్నాడు. ఏం పర్లేదు పెట్టండి అన్నాడు. సరే ఇక అడిగా,
మళ్ళీ అడగకుండా మళ్ళీ మనం తీసాం కదా, ఒకవేళ ఆయన అంటే తీసేద్దాం, డిలీట్ చేద్దాం అనుకున్నా. వద్దు 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 పెట్టండి అన్నాడు. సరే పెట్టా వీడియో. ఇలాగని ఎవరన్నా అడుగుతూ ఉంటారు. మరి భూస్వామి ఇక్కడైతే గేట్ సెంటర్లో కృష్ణుడు గుడి ఉంది. ఆ కృష్ణుడి గుడి దగ్గర ఎంతోమంది ఆడవాళ్ళు బాగా మన వీడియోలు చూస్తారు. చూసేవాళ్ళు ఏమంటారంటే, వచ్చి నువ్వు ప్రతి వీడియో మమ్మల్ని అంటారు. అక్కడ నన్ను ఎవరు కూడా కోపించుకోవాలి ఎవరు కూడా. వీటి ఊరేగింపులు వస్తాయి, ఒక్కోసారి ఊరేగింపుడు కూడా తీయమంటారు. ఒక్కొక్కళ్ళు వీళ్ళు పలకలు ఇచ్చేవాళ్ళు కూడా మా వీడియో తీయండి, మా వీడియో తీసి పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పినవి తీస్తూ ఉంటాను. ఎవరు కూడా మీరు తప్పుగా అనుకోకండి. ప్రతి వీడియో నేను తీస్తాను, అన్నం ప్రతి వీడియో తీస్తాను. మేము చర్చికి వెళ్తాం కాబట్టి చర్చి వీడియోలు పెడతాను, బయట ఏ వీడియోలని పెడతా ఉంటాను. ఇంకా మీరు చూసి నాకు కొద్దిగా నన్ను కూడా కొంచెం మీరు అందరి వీడియోలు చూస్తున్నారు, మా వీడియోలు కూడా చూడండి. చూసి ఇంకా ఎవరికైనా పంపండి. మేము చేసే వీడియోలు మా ఛానల్ గురించి కూడా చెప్పండి. ఛానల్ కూడా తాడేపల్లి కే శాంతి, యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మొత్తం వస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి భూస్వామి సెంటరు 17వ వార్డు. అక్కడ చిల్లర కొట్టు పెట్టుకున్నాను మసీద్ దగ్గర నేను. మరి మా పాప కూడా బట్టలు కుట్టిద్దండి, బాగా కుట్టిద్ది. ఎవరైనా కుట్టించుకోవాలనుకుంటే దగ్గర వాళ్ళు వచ్చి కుట్టించుకోండి. మోడల్ బాగా కుట్టిద్ది. మోడల్ జాకెట్లు కానీ, లైనింగ్ జాకెట్లు, మోడల్ జాకెట్లు, మామూలు జాకెట్లు, పిల్లల డ్రెస్సులు, పంజాబీ